హలో ఫ్రెండ్స్, నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి ఎంతో నచ్చే కోకోనట్ బిస్కెట్స్ తయారు చేసుకుందాం, అది కూడా ఎండు కొబ్బరి పౌడర్తో. మరి ఎలాగో చూసేద్దామా? మరి చూసే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నొక్కితే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ముందుగా ఒక బౌల్లోకి 100 గ్రాముల బటర్ వేసుకున్నాను. అంటే 1 కప్ బటర్, 1 కప్ పౌడర్ షుగర్, 2 కప్పుల మైదా పౌడర్, 1 కప్ ఎండు కొబ్బరి తురుము, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ మిల్క్ వేసుకొని గట్టిగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ముందుగా గ్రీస్ చేసుకున్న ప్లేట్ తీసుకొని పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఉండలాగా చుట్టుకొని ఇలాగ చూపించే విధంగా చేసుకోవాలి. దానిని ఎండు కొబ్బరి తురుములోకి డిప్ చేసి గ్రీస్ చేసిన ప్లేట్లో సర్దుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ప్లేట్లోకి దూరంగా సర్దుకోవాలి. దగ్గరగా పెడితే అతుక్కుపోతాయి. ఇప్పుడు 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి అడుగున ఒక మూతని బోర్లించి ఈ బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని అందులో పెట్టి 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. అంతేనండి, కోకోనట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. లోపల బయట కూడా ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే కోకోనట్ బిస్కెట్స్ రెడీ అయ్యాయి. బయట మార్కెట్లో కొనే కన్నా ఈ విధంగా చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.